గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో థియరీ చాప్టర్ చెప్పుకున్నాం. ఏంటంటే అది డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఈరోజు అకౌంట్స్లో చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాను. అకౌంట్స్లో ఆల్రెడీ మనకి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనే చాప్టర్ అయిందండి. ఇప్పుడు డెఫర్షియేషన్ ఏంటంటే డెఫర్షియేషన్ అంటే తరుగుదల. ఆ చాప్టర్ నుంచి మీకు చెప్పడం జరుగుతుందండి. ఇందులోంచి 5 మార్క్స్ క్వశ్చన్ ఒకటి అండి, 2 మార్క్స్ ఒకటి రావచ్చండి. 5 మార్క్స్ ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుందండి. అలాగే 2 మార్క్స్ ఒకసారి ఇందులోంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ అకౌంట్స్ నుంచి వస్తుంటాయండి క్వశ్చన్స్. అలాగే 5 మార్క్స్ క్వశ్చన్ కూడా రావచ్చు. ఓకే, ఒకసారి డిఫరెన్షియేషన్ హెడ్డింగ్ పెట్టండి మీరు నోట్స్ తీసుకుని. వినండి. ఫస్ట్ మీనింగ్ అండ్ డెఫినేషన్. బిజినెస్ ఎంటర్ప్రైజెస్ మెయింటైన్ 2 types ఆఫ్ ఎసిట్స్. ప్రతి వ్యాపార సంస్థలో కూడా 2 రకాల ఆస్తుల్ని మెయింటైన్ చేయడం జరుగుతుందండి. దే ఆర్ ఫిక్స్డ్ ఎసిట్స్ అండ్ కరెంట్ ఎసిట్స్. అవి ఏంటంటేని స్థిరాస్తులు, చరాస్తులు. అవి ఏంటంటే స్థిరాస్తులు, చరాస్తులు. ఫిక్స్డ్ ఎసిట్స్ ఆర్ దోస్ ఎసిట్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ బిజినెస్ ఫర్ మోర్ దాన్ 1 అకౌంటింగ్ ఇయర్. అంటే ఫిక్స్డ్ ఎసిట్స్ అంటే చెప్పాను కదా స్థిరాస్తులని. వీటిని వ్యాపారంలో 1 సంవత్సర కాలం కంటే ఎక్కువగా చేయడానికి ఉపయోగించడం జరుగుతుందండి వ్యాపారంలో. ఫిక్స్డ్ ఎసిట్స్ టెండ్ టు రెడ్యూస్ దేర్ వాల్యూ వన్స్ దే ఆర్ పుట్ టు యూజ్. అంటే ప్రతి సంవత్సరం దీన్ని ఉపయోగించడం వల్ల కొంతవరకు తగ్గుతుందండి. ఆ ఆస్తి విలువ కొంతవరకు తగ్గుతుంది. డెఫర్షియేషన్ ఇది గ్రాడ్యువల్ రిడక్షన్ ఆర్ లాస్ ఇన్ ది వాల్యూ ఆఫ్ ఫిక్స్డ్ ఎసిట్స్ లైక్ బిల్డింగ్, ప్లాంట్ అండ్ మిషనరీ, ఫర్నిచర్ ఎక్సెట్రా. అంటే గ్రాడ్యువల్లీ తగ్గడం అంటే ఒక నిర్ణీత కాలంలో 1 సంవత్సరంలో ఎక్కువ ఉందనుకోండి, తర్వాత సంవత్సరంలో కొంచెం తగ్గుతుంది, తర్వాత సంవత్సరంలో కొంచెం తగ్గుతుంది, అలా తగ్గుతూ ఉంటుందండి. అవి ఏంటంటే బిల్డింగ్, ప్లాంట్ అండ్ మిషనరీ, యంత్రాలు, ఫర్నిచర్ ఎక్సెట్రా. ఇఫ్ ఏ కంపెనీ పర్చేజ్ ఏ మిషనరీ ఫర్ 80,000 rupees విత్ 10 years ఎస్టిమేటెడ్ లైఫ్. అంటే ఒక కంపెనీ ఏం చేసిందంటే ఒక యంత్రాన్ని 80,000 రూపాయలకి కొనుగోలు చేయడం జరిగింది. దాని కాల పరిమితి అంతా అది 10 సంవత్సరాలు యూజ్ అవుతుంది అని చెప్పి నిర్ణయించడం జరిగింది. మెషిన్ విల్ లాస్ వాల్యూ ఆఫ్ 8,000 rupees ఫర్ ఇయర్. 10 సంవత్సరాలు కదండి, ఒక్కో సంవత్సరం 8,000 రూపాయలు చొప్పున రెడ్యూస్ అవుతుంది దాని విలువ. The reduction or loss in the value of the machine every year is called as a depreciation. అలా ఒక్కో సంవత్సరం అలా తగ్గడాన్నే తరుగుదల అంటారు అన్నమాట. ఇప్పుడు ఒక ఎసిట్ 80,000 rupees కొందండి ఒక కంపెనీ ఒక మెషినరీని. దాని కాలం ఎంతండి, దాని లైఫ్ జీవితకాలం 10 years, 10 సంవత్సరాలండి. ఎంత? 10 సంవత్సరాలు. ఒక్కొక్క సంవత్సరం 8,000 రూపాయలు చెప్పిన తగ్గుతుందండి. అంటే 10 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఏమవుతుంది, 80,000 అయిపోయింది కదా. అప్పుడు దాని పర్సెంట్ ఏమైంది, 0 అయింది, అంతే కదా. అదనమాట అండి. ద వర్డ్ డెఫర్షియేషన్ ఈజ్ డెరివ్డ్ ఫ్రమ్ ఏ లాటిన్ వర్డ్ డీప్రేటియం. అంటే లాటిన్ వర్డ్ ఏంటంటే డెఫర్షియేషన్కి డీప్రేటియం. డి మీన్స్ డెక్లైన్. అండ్ ప్రీడియం మీన్స్ ప్రైస్. అంటే డి మీన్స్ అంటే తగ్గడం అనమాట, డెక్లైన్ అంటే తగ్గడం అంటే, అండ్ ప్రీడియం మీన్స్ ప్రైస్ అంటే దాని ధర తగ్గుతూ ఉంటుందని అర్థం అనమాట. అదేంటండి డెప్రీడియం అంటే ఏంటి, తగ్గుదల అని. ఏంటి డి అంటే డెక్లైన్ అంటే తగ్గింపు. ఏంటి దాని ధర అనమాట అండి. ఇట్ మీన్స్ డెక్లైన్ ఇన్ ప్రైస్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఎసిట్.
అంటే ఆస్తి యొక్క ధర, దీని అర్థం ఏంటంటే ఆస్తి యొక్క ధర తగ్గుతుంది, ఆస్తి యొక్క ధర తగ్గుతుంది. డెప్రిషియేషన్ మీన్స్ డిక్లైన్ ఇన్ ది వాల్యూ ఆఫ్ ఫిక్స్డ్ ఎసెట్ డ్యూ టు యూజ్ అంటే దాన్ని ఉపయోగించడం వల్ల దాని ఆస్తి విలువ తగ్గుతుంది. ప్యాసేజ్ ఆఫ్ టైం, అబ్సలెన్స్ ఆర్ ఎనీ అదర్ కాజ్ అంటే కాల యాపన వల్ల కానీ అబ్సలెన్స్ వల్ల కానీ ఆ కారణం వల్ల ఆస్తి విలువ తగ్గుతూ ఉంటుంది. ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఎ క్లియర్ అండర్స్టాండింగ్ ది కాన్సెప్ట్ ఆఫ్ డిఫరెన్షియేషన్, ఇట్ విల్ బి యూజ్ఫుల్ టు గో త్రూ ది డెఫినేషన్స్ గివెన్ బై వేరియస్ ఎక్స్పర్ట్ ఇన్ అకౌంటింగ్. దీని గురించి, ఈ డిఫరెన్షియేషన్ గురించి ఒక్కొక్క శాస్త్రవేత్త ఒక్కో విధంగా ఇవ్వడం జరిగిందండి. డెఫినేషన్ ఈజ్ ది మెజర్ ఆఫ్ ఎగ్జాషన్ ఆఫ్ ది ఎఫెక్టివ్ లైఫ్ ఆఫ్ ఎన్ ఎసెట్ ఫ్రమ్ ఎనీ కాజ్ డ్యూరింగ్ గివెన్ ఎ పీరియడ్. దీన్ని స్పైసర్ అండ్ పెగ్లర్ అనేవాడు ఈ విధంగా నిర్వచనం ఇచ్చాడు. అలాగే డిఫరెన్షియేషన్ ఈజ్ పర్మనెంట్ అండ్ కంటిన్యూయింగ్ డైమెన్షనింగ్ ఇన్ ది క్వాలిటీ, క్వాంటిటీ ఆర్ ది వాల్యూ ఆఫ్ ఎన్ ఎసెట్. ఫికల్స్ అనేవాడు ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. అలాగే డిఫరెన్షియేషన్ ఇది డైమిన్యూషన్ ఇన్ ఇంట్రిన్సిక్ వాల్యూ ఆఫ్ ది ఎసెట్ డ్యూ టు యూజ్ అండ్ ఆర్ ది ల్యాప్స్ ఆఫ్ టైమ్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ వాడు, ICMA లండన్ వారు ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ముందర మీరు డెఫినేషన్ రాసుకోవాలండి. డెఫినేషన్ differentiation is the measure of exhaustion of the effective life of an asset from any cause during a given period. Spicer and Pegler differentiation is the permanent
and permanent and continuing dimension in the quality quantity are the value of an asset. Fickles తర్వాత depreciation is the dimension. Depreciation is a diminution in intrinsic value of the asset due to use and are the lapse of time institute of Cost and management accounting.
ICMA లండన్. ఒకసారి వినండమ్మా. మనకి డెఫినేషన్ అండి. డిఫర్షియేషన్ ఈజ్ ది మెజర్ ఆఫ్ ఎగ్జాషన్ ఆఫ్ ది ఎఫెక్టివ్ లైఫ్ ఆఫ్ ఎన్ ఎసిడ్ ఫ్రమ్ ఎనీ కాజ్ డ్యూరింగ్ ఏ గివెన్ పీరియడ్ అనేది స్పైసర్ అండ్ పెగ్లర్ అని వాడు ఇచ్చాడండి. ఏంటంటే ఒక కాలంలో ఏదో కారణం వల్ల దాని యొక్క ఆస్తి ఫలోత్పాదక శక్తి ఎంత వ్యయమైందో అంటే ఎంత ఖర్చు అయిందో తెలిపే కొలతనే తరుగుదల అంటారని చెప్పి చెప్పడం జరిగింది స్పైసర్ అండ్ పెగ్లర్ వాడు. తర్వాత డెఫినేషన్ ఈజ్ ది పర్మనెంట్ అండ్ కంటిన్యూయింగ్ డైమెన్షన్ ఇన్ ది క్వాలిటీ క్వాంటిటీ ఆర్ ది వాల్యూ ఆఫ్ ఎన్ ఎసిట్. ఒక కాలంలో అది ఒక ఆస్తి యొక్క నాణ్యత, ఒక ఆస్తి యొక్క నాణ్యత లేకపోతే పరిమాణం, దాని విలువలో వచ్చే శాశ్వతమైన అవిచ్ఛిన్నమైన తగ్గుదల తరుగుదల అని చెప్పి ఫికిల్స్ అనేవాడు చెప్పడం జరిగింది. తర్వాత డిఫరెన్షియేషన్ ఇది డైమెన్షన్ ఇన్ ది ఇన్స్ట్రిన్సిక్ వాల్యూ ఆఫ్ ది ఎసిట్ డ్యూ టు యూజ్ అండ్ ఆర్ ది ల్యాప్స్ ఆఫ్ టైం. దీన్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ వాళ్ళు ఈ విధంగా నిర్ణయం అంటే ఉపయోగించడం వల్ల కానీ లేదా కాలం గతించడం వల్ల కానీ లేకపోతే రెండింటి వల్ల కానీ ఆస్తి యొక్క సహజ విలువలో జరిగే తగ్గింపే తరుగుదల అని చెప్పి నిర్వచించడం జరిగిందండి. ఇప్పుడు మీకు ఆస్తులు రెండు రకాలని చెప్పడం జరిగింది. ఆస్తులు రెండు రకాలని చెప్పడం జరిగిందండి. ఏంటి చెప్పాను? ఆస్తులు రెండు రకాలని చెప్పాను కదా. ఏంటి? ఫిక్స్డ్ ఎసిట్స్, కరెంట్ ఎసిట్స్. ఫిక్స్డ్ ఎసిట్స్, కరెంట్ ఎసిట్స్. ఫిక్స్డ్ ఎసిట్స్ అంటే ఏంటి? స్థిరాస్తులు తెలుగులో. కరెంట్ ఎసిట్స్ అంటే స్థిరాస్తులు. అదేందా? ఇందులో ఏంటయ్యి? బిల్డింగ్, క్యాష్, ఫర్నిచర్, ఏంటి మిషనరీ ఇవన్నీనండి. అంటే ఇది కంటికి కనిపించేవి. ఏంటి? కంటికి కనిపించేవి. అలాగే మనం ఈ వస్తువులను తాకవచ్చు. అదేనా? అలాగే తర్వాత నెక్స్ట్ ఏంటి? కరెంట్ ఎసిట్స్, స్థిరాస్తులు. అంటే మన కంటికి కనపడవండి. ఏంటయ్యి? ఏంటి? గుడ్ విల్, పేటెంట్స్, కాపీ రైట్స్ అదేనండి. ఇప్పుడు మనం డిఫరెన్షియేషన్ చార్జ్ చేయాలండి. బిల్డింగ్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు బిల్డింగ్ మనం ఒక 5 లక్షలు పెట్టి కొన్నామండి. ఒక సంవత్సరం అయిపోయాక దాని విలువ ఏమవుతుంది? ఎప్రిషియేషన్ పెరుగుతుంది. అంచేత దీని మీద మనం డిఫరెన్షియేషన్ చార్జ్ చేయలేము. అలాగే ఉదాహరణకి మనం ఒక కంపెనీ పెట్టామండి. దాంట్లో ఒక కారు పర్చేజ్ చేసాం 5 lakhs పెట్టి. కంపెనీకి సంబంధించి ఒక కారు కొన్నాం. ఏంటి? అది 10 సంవత్సరాలు పోయాక ఏమవుద్ది? దాని శక్తి తగ్గిపోద్ది. అంతే కదా? మళ్ళీ తర్వాత 20 సంవత్సరాలు అయిపోయాక ఇంకా తగ్గిపోద్ది. 30 సంవత్సరాలు అయిపోయాక ఇంకా తగ్గిపోద్ది. అంచేత అది తగ్గుతుంది. ఈ రేటు మనం బిల్డింగ్స్ మనం తీసుకున్నాం అందుకు మీద ఛార్జ్ చేయలేం మనం. ఇంచేత ఇంక్రీజ్ అవుతుంది సంవత్సరం కొద్దీ. ల్యాండ్ అయినా అంతే అండి. అదేనా? అలాగే మిషనరీ ఉందనుకోండి. ఆ ఫ్యాక్టరీలో మనం మిషనరీ పెట్టామండి. మనం వాడుతున్నాం అనుకో, వాడి కొలితే ఏమవుతుంది? తగ్గుతూ ఉంటుంది. అంచేత మిషనరీ మీద మనం ఛార్జ్ చేయవచ్చు. ఇంకా కరెంట్ అసెట్స్ చెప్పాను నేను మీకు. అవి గుడ్ విల్ మీద మనం ఏమైనా తగ్గుతుంటుందా? గుడ్ విల్ అంటే సంస్థకున్న పేరు ప్రతిష్టలు అవి. అంటే దాని మీద మనం చార్జ్ చేయలేము. అదేందా? ఇదండి.
ఇప్పుడు నెక్స్ట్ వచ్చి కాజెస్ ఆఫ్ డిఫర్షియేషన్. కాజెస్ ఆఫ్ డిఫర్షియేషన్. కాజెస్ ఆఫ్ డిఫర్షియేషన్. కాజెస్ ఆఫ్ డిఫర్షియేషన్. కాజెస్ ఆఫ్ డిఫర్షియేషన్ ఏంటంటేని వేర్ అండ్ టీర్. వేర్ అండ్ టీర్ రాసుకోండి. వేర్ అండ్ టీర్ అని పెట్టుకోండి. when the fixed assets are put to use in the business operations for earning revenue, comma, the value of such assets may decrease DECREASE decrease. Please stop. Such decrease in the value of assets is said to be due to wear and tear. అంటే వేర్ అండ్ టీర్ అంటే అరుగు తరుగుని. ఏంటి అరుగు తరుగు అంటే స్థిరాస్తుల్ని వస్తువుల ఉత్పత్తి కోసం ఉపయోగించడం వల్ల ఆ ఆస్తులు అరిగిపోతూ తరిగిపోతూ చివరికి పనికి రాకుండా పోతాయి. అంటే ఉదాహరణకి మీకు చెప్పడం జరిగింది, యంత్రాలు, ఫ్యాక్టరీలో యంత్రాలు ఉపయోగించడం వల్ల ఏమవుతాయి, దాని కాలం 10 సంవత్సరాలు అనుకోండి, ఆ 10 సంవత్సరాలు ఉపయోగించిన తర్వాత దాని విలువ కోల్పోతుందండి. అదేవిధంగా ఒక సంవత్సరం కొంత తగ్గుతూ ఉంటుందండి. అలాగే మోటార్ వాహనాలు అవని, యంత్రాలు అవని, అదేవిధంగా యంత్రం కొన్నప్పుడు విలువకు కొంతకాలం వాడిన తర్వాత ఉన్న విలువకు గల తేడానే తరుగుదల అంటారు. ఏమంటారు? అదేవిధంగా అంటే ఇది వస్తువులను ఉపయోగించడం వల్ల అవి తరిగిపోతూ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ వచ్చి ఫిజికల్ ఫోర్సెస్.
ఫిజికల్ ఫోర్సెస్ అంటే భౌతిక శక్తులు. ఫిజికల్ ఫోర్సెస్ అంటే ఏంటి? భౌతిక శక్తులు. రండి. when the acids are exposed to the forces of nature like weather, winds, winds, rains, etc. The value of such acids may decrease. The value of such acids may decrease even if they are not being put to any use. అదేంటండి? కొన్ని ఆస్తుల్ని ఉపయోగించిన లేదా ఉపయోగించకపోయినట్టయినా వాతావరణం వల్ల కానీ, లేకపోతే గాలుల వల్ల కానీ, వర్షాల వల్ల కానీ, తదితర భౌతిక శక్తుల ప్రభావంతో ఆయా ఆస్తుల విలువ తగ్గిపోతాయి. వాతావరణం చేంజ్ అయిందనుకోండి, దానివల్ల, లేకపోతే గాలుల వల్ల, వర్షాల వల్ల మొదలగు ఈ న్యాచురల్ రీసోర్సెస్ ఇవన్నీ కూడా దానివల్ల ఏమవుతాయి? ఆస్తి విలువ తగ్గిపోద్ది అనమాట. ఇదొక దానికి కాజ్ అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చి ఎక్స్పిరేషన్ ఆఫ్ లీగల్ రైట్స్. expiration of legal rights. Expiration of legal rights అండి. రైట్. when the use of acids like patents, copyrights, leases, etc. is governed by a time bound agreement. The value of such acids may decrease with the passage of time అండి. అంటే కాలం గతించడం వల్ల అనమాట. కాలం గతించడం వల్ల ల్యాప్స్ ఆఫ్ టైం అనేది. వ్యాపార అవసరాల నిమిత్తం కొన్ని ఆస్తులను కొనడం జరుగుతుంది, మరికొన్ని ఆస్తుల్ని కౌలుకు తీసుకోవడం జరుగుతుందండి. వ్యాపార అవసరం నిమిత్తం కొన్ని ఆస్తుల్ని కొనడం జరుగుతుంది, కొన్నిటిని కౌలుకు తీసుకోవడం జరుగుతుంది. నిర్ణీత కాల పరిమితితో ఈ ఆస్తులపై హక్కులను కలిగి ఉంటారు. ఇప్పుడు కౌలుదారి ఆస్తులు ఉందనుకోండి, ఇంతకాలం 5 years అనో అది ఉంటుందండి. అదండి. తర్వాత కాఫీ రేట్స్, ఏదైనా మనం దాని మీద హక్కులు తీసుకున్నాం అనుకోండి, కాఫీ రేట్స్ అది 5 years ఎంత ఉంటుంది. ఆ 5 years అయిపోయాక ఇది ఏమవుతుంది,
అది పాస్ ఆఫ్ టైం అయిపోతుందండి, టైం అయిపోతుంది. ఇదొక కారణం అనమాట. కాలం పూర్తి అవగానే ఈ ఆస్తులు ఏమవుతాయి, అదృశ్యమై వాటి విలువ లేకుండా పోతుంది. తర్వాత అబ్సాలెన్స్. obsolescence. Obsolescence. Friend, obsolescence implies IMPLIES. Obsolescence implies an existing asset, becoming out of date on account of the availability of better type of asset due to technological changes or improvements in production methods. అబ్సాల్స్ అంటే లుప్తత అండి, లుప్తత. టెక్నాలజికల్ చేంజెస్ అంటే సాంకేతిక మార్పులండి. సాంకేతిక మార్పుల వల్ల తక్కువ ఖర్చుతో నాణ్యత గల వస్తువులను ఉత్పత్తి చేయగల నూతన యంత్రాలను కనుగొన్నప్పుడు పాత యంత్రాలు తమ విలువను కోల్పోతాయి. ఉదాహరణకి మనకి ఈ ఫస్ట్లో ఈ సెల్ ఎక్కువగా వచ్చినాయి, అవును కదా. దీని తర్వాత ఏమొచ్చినాయి, టచ్ ఫోన్స్, అవును కదా. ఈ సెల్ అంటే కీబోర్డ్, ఇది కీప్యాడ్. అదేవిధంగా ఈ సెల్ ఉండి ఇది అవుట్డేటెడ్ అయిపోయినాయి. సాంకేతిక మార్పు వల్ల ఏమొచ్చింది, టచ్ ఫోన్లు వచ్చినాయి. ఇప్పుడు అందరూ ఏం యూజ్ చేస్తున్నారు, టచ్ ఫోన్సే యూజ్ చేస్తున్నారు, అంతే కదా. దీన్ని తయారు చేసే యంత్రాలన్నీ ఏమవుతాయి, గతించిపోతాయి. అలాగే మన చూడండి, పెద్ద టీవీలు వచ్చాయి. ఫస్ట్ ఏమో బ్లాక్ అండ్ వైట్ వచ్చినాయి, అది కాలం గతించిపోక మళ్ళీ అన్నీ కూడా కలర్ టీవీలు, అన్నీ కూడా పెద్ద టీవీలు ఉండి ఇప్పుడు ఏంటి, ఎల్ఈడి టీవీలు. అంటే ఏంటి, అవుట్డేటెడ్ అయిపోయినాయి, దాని చేసి అన్నీ కూడా కోల్పోతాను. అదనమాట అండి ఇది అబ్సాలెన్స్ అంటే. అర్థమైందా? నెక్స్ట్ ఈ యాక్సిడెంట్స్. తర్వాత వచ్చేయండి యాక్సిడెంట్స్, ప్రమాదాలు. డెక్లైన్ in the usefulness of the asset may be caused by accidents due to fire, earthquake,
QUAKE, floods, FLOODS, ETC. Accidental loss is permanent. యాక్సిడెంటల్ లాస్ ఈజ్ పర్మనెంట్స్. ఇప్పుడు మనకి యాక్సిడెంట్స్ అంటే ఏంటి? ప్రమాదాలు. యాక్సిడెంట్ అంటే ఏంటి? ప్రమాదాలు. ఏదైనా సరే ఒక ఆస్తి అనుకోకుండా ప్రమాదానికి గురైతే ఆ ఆస్తి విలువను కోల్పోతుంది. మన ఫ్యాక్టరీ ఉందండి, అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, అంటే అగ్ని ప్రమాదం జరిగిందండి. అగ్ని ప్రమాదం జరుగుతాం వల్ల ఏమవుతుంది? మొత్తం అదంతా నాశనం అయిపోతుంది. లేదా ఒక కారు మీద వెళ్తున్నామండి, లారీ ఏదో యాక్సిడెంట్ అయింది, మొత్తం దానికి భాగం అంది ఏమవుతుంది? స్పాయిల్ అయిపోద్ది, మొత్తం పనికి రాకుండా పోతుందండి. అలాగే మనకు ఫ్లడ్స్ వచ్చినాయి, వరదలు వచ్చినాయి చూడు, మొన్న ఎక్కడో కానీ వరదలు వస్తే అందులో హైదరాబాద్లో ఇది కూడా చూడండి, మనకి కారులోకి కూడా నీరు వెళ్ళిపోతుందండి. అంటే మనకి ఇంజిన్లోకి నీరు వెళ్ళిపోతే ఏమవుతుంది? ఇంజిన్ పనిచేయవు కదా. అంతేదా ఆ విధంగా ఈ ప్రమాదాల వల్ల కూడా ఆస్తి విలువ కోల్పోతుంటుంది అనమాట అండి. దీన్ని ఏమంటారంటే యాక్సిడెంట్స్. ఇదొక కాజ్. తర్వాత వచ్చి డిఫ్లెక్షన్. డిఫ్లెక్షన్ DEPLETION, డిఫ్లేషన్. తర్వాత ఎసిడ్స్ ఆఫ్ వేస్టింగ్ క్యారెక్టర్ such as mines, quarries, 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 oil wells, ETC. Get depleted with the extraction of raw materials out of them అండి. డెఫ్లేషన్ అంటే ఉద్గ్రహణ. ఇప్పుడు ఏం చెప్పాను? ఎసిడ్స్ ఆఫ్ వేస్టింగ్ క్యారెక్టర్ సచ్ యాజ్ మైన్స్ అంటే ఏంటి? గనులు. అదే మైన్స్ అంటే గనులు. మైన్స్ అంటే ఏంటి? గనులు. అలాగే క్వారీస్ అంటే అలాగే ఆయిల్ వెల్స్, నూనె బావులు. అంటే గనులు, క్వారీలు, నూనె బావులు, వాటిని నిరవధికంగా ఉపయోగించడం వల్ల ఏమవుతుంది? అవి ఉద్గ్రహణ చెందుతాయి. ఉదాహరణకి మనకి వేమగిరి దగ్గర ఈ క్వారీస్ అవి ఉన్నాయంటాం, అవి ఏంటి తవ్వి తీసేసుకుంటుంటే అత్తమాట ఉండే కొద్దీ ఏమవుతాయి? అవన్నీ మొత్తం ఉద్గ్రహణ చెందుతాయి, మొత్తానికి అయిపోతుంది. మళ్ళీ ఎన్నో సంవత్సరాలకు కానీ మళ్ళీ అవి ఏర్పడవు. అలాగే నూనె బావులు ఉన్నాయి, అది నూనె అది తీసేసుకుంటున్నాం అనుకోండి, అది తీసుకునే కొద్దీ కొన్ని సంవత్సరాల వరకు తీసేసుకున్నాక అది ఏమవుతుంది? ఉద్గ్రహం చెందుతుంది అనమాట. ఇదొక కారణం అండి. అదేందా మీకు డిఫరెన్షియేషన్, కాజెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అని ఇవ్వడం జరుగుతుంది. మీకు డెఫినేషన్ చెప్పడం జరిగింది, కాజెస్ ఇది 5 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఎనీ 2 కాజెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అని చెప్పి 2 మార్క్స్కి ఇవ్వచ్చు. అంటే 2 కారణాలు రాస్తే సరిపోతుంది అప్పుడు. అర్థమైందండి? ఓకే, నెక్స్ట్
The following journal entries are required in this connection. In this connections అంటే వ్యాపారానికి సంబంధించిన వాటికి చిట్టాబద్దులు అనమాట అండి. ఫస్ట్ వన్ ఫర్ పర్చేజ్ ఆఫ్ యాన్ ఎసిట్ ఫర్ పర్చేజ్ ఆఫ్ యాన్ ఎసిట్ అండి. అంటే ఏంటి? ఆస్తిని కొన్నప్పుడు ఎసిట్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. ఎసిట్ అకౌంట్ డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్. ఫర్ provision of depreciation. ఫర్ ప్రొవిజన్ ఆఫ్ డెఫ్రిజేషన్ అంటే డెఫ్రిజేషన్ ఏర్పరిచినప్పుడు అండి. డెఫర్షేషన్ అకౌంట్ డెటార్ టు ఎసిట్ అకౌంట్. డెఫ్రిజేషన్ అకౌంట్ డైరెక్ట్ ఎసిట్ అకౌంట్. తర్వాత థర్డ్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డెఫర్షేషన్ టు profit and loss account. For transfer of depreciation to profit and loss account. Profit and loss account that are to depreciation account. For transfer of depreciation to profit and loss account. Profit and loss account that are to depreciation account.
for sale of an asset. For sale of an asset. For sale of an asset. Cash oblique bank account debtor. Cash oblique bank account debtor to asset account. To asset account. To asset accountant. Fifth ది for transfer of profit on sale of an asset. An asset. Asset account debtor. Asset account debtor to profit and loss account. Asset account at profit and loss account. తర్వాత ఆరోదండి for transfer of loss on sale of an asset. Profit and loss account debtor. Profit and loss account debtor to asset account. To asset accountant. ఇవ్వండి ఎంట్రీస్ మన డెఫినేషన్లో మనం ప్రాబ్లం చేయడానికి కావాల్సిన జనరల్ ఎంట్రీస్. ఫస్ట్ చూడండి, ఫర్ పర్చేజ్ ఆఫ్ అన్ ఎసిట్. మనం ఫస్ట్ ఇయర్లోనే నేర్చుకున్నాం. ఎసిట్ని పర్చేజ్ చేసినప్పుడు మన ఎసిట్ ఏ పర్చేజ్ చేస్తే ఆ ఎసిట్ని డెబిట్ చేయాలని అంచేత ఎసిట్ అకౌంట్ అన్నాం. ఇక్కడ ఏ ఎసిట్ ఇవ్వలేదు కనుక ఎసిట్ అకౌంట్ అన్నాం. టు బ్యాంక్ అకౌంట్. అదే ఉదాహరణకి మిషనరీ పర్చేజ్ అన్నానండి. మిషనరీ అంటే మిషనరీ అనే ఎసిట్ని పర్చేజ్ చేయడం జరిగింది. అంచేత మిషనరీ అకౌంట్ డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్. మిషనరీ అకౌంట్ డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్. ఇప్పుడు ఫర్ ప్రొవిజన్ ఆఫ్ డెఫర్జేషన్ అంటే తరుగుదలను ఏర్పాటు చేసినప్పుడు అక్కడ డెఫరేషన్ అంటే ఏంటి? లాస్. మనం ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నాం. లాస్ని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. నామినల్ అకౌంట్ ప్రకారం ఏంటి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్స్ అండ్ లాసెస్, క్రియేట్ ఆల్ ఇన్కమ్ అండ్ గెయిన్స్. ఖర్చుల్ని నష్టాలని డెబిట్ చేయాలి, ఆదాయాల లాభాలను క్రియేట్ చేయాలని నేర్చుకున్నాం. ఇక్కడ ఎసిటీ యొక్క డిఫరెన్షియేషన్ అంటే ఏంటి? లాస్ని ఏం చేయాలి? మనం డెబిట్ చేయాలి. అంచేత డెఫర్జేషన్ అకౌంట్ డైరెక్ట్ ఎసిట్ అకౌంట్. డెఫర్జేషన్ అకౌంట్ ఎసిట్ అకౌంట్. తర్వాత ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డెఫర్షియేషన్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే తరుగుదలను లాభ నష్టాల ఖాతాకు మళ్లించినప్పుడు, తరుగుదలని లాభ నష్టాల ఖాతాకు మళ్లించినప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎట్ ఆర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎట్ డెఫ్రిజేషన్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎట్ డెఫ్రిజేషన్ అకౌంట్ అండి. తర్వాత ఫర్ సేల్ ఆఫ్ ఎన్ ఎసిట్ ఆస్తిని అమ్మినప్పుడు మీకు ఆస్తిని కొన్నప్పుడు ఎప్పుడు కూడా ఏ ఎసిట్ పర్చేజ్ చేసామో ఎసిట్ని డెబిట్ చేస్తాం. అమ్మినప్పుడు ఏం చేస్తాం? ఏ ఎసిట్ని సేల్ చేసామో ఆ ఎసిట్ని క్రియేట్ చేయాలండి. అందుచేత క్యాష్ ఆబ్లిక్ బ్యాంక్ అకౌంట్ ఎట్ ఎసిట్ అకౌంట్.
క్యాష్ పబ్లిక్ బ్యాంక్ అకౌంట్ డేట్ ఎసిట్ అకౌంట్. ఇక్కడ ఈ కొత్తగా ఏం లేదండి, ఫస్ట్ ఇయర్లో మనం ఏం నేర్చుకున్నాం ఆ ఎంట్రీస్ అయ్యి జనరల్ ఎంట్రీస్. తర్వాత ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఎన్ ఎసిట్, ఆస్తి అమ్మడం వల్ల వచ్చిన లాభాన్ని లాభ నష్టాల ఖాతాకు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు, ఆస్తి అమ్మగా వచ్చిన లాభాన్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఎసిట్ అకౌంట్ డేట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఎసిట్ అకౌంట్ డేట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ ఇక్కడ మరి ప్రాఫిట్ అంటే మనకి ఏంటి, ఇన్కమే కదా, ప్రాఫిట్ అంటే లాభమే కదా, ఇన్కమే కదా అని చెప్పి క్రియేట్ చేసాం. తర్వాత ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఎన్ ఎసిట్, ఆస్తి అమ్మినప్పుడు నష్టాన్ని మళ్లించినప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డేట్ ఎసిట్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డేట్ ఎసిట్ అకౌంట్. అదే అండి, ఓకేనా. తర్వాత చెరిపించండి. మెథడ్స్ ఆఫ్ ప్రొవైడింగ్ డెఫర్షియేషన్, మెథడ్స్ ఆఫ్ ప్రొవైడింగ్ డెఫర్షియేషన్, తరుగుదలని ఏర్పాటు చేయడానికి కావాల్సిన పద్ధతులు, తరుగుదలని ఏర్పాటు చేయడానికి కావాల్సిన పద్ధతులు. ఫస్ట్ వన్ స్ట్రైట్ లైన్ మెథడ్. Straight line method. Reducing balance method. Reducing balance method. Annuity method. Annuity method. Depreciation fund method. Depreciation fund method. Insurance policy method. Insurance policy method. Insurance policy method. Revaluation method. Revaluation method. Revaluation method.
deflation method. Deflation method. machine hour rate method. మనకి ఇలాగా 8 ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయి మనకి? 8 మెథడ్స్ ఉన్నాయి. కానీ మన ఇంటర్మీడియట్ పరిధికి 2 మెథడ్స్ అండి. మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఈ 2 మెథడ్స్ అండి. స్ట్రైట్ లైన్ మెథడ్, రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్. స్ట్రైట్ లైన్ మెథడ్, రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్. ఈ 2 పద్ధతులే మన ఇంటర్మీడియట్ పరిధికి ఉన్నాయండి. అదేంటండి, ఒకసారి దీన్ని తెలుగులో చూడండి. స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే సరళ రేఖా పద్ధతి. స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే ఏంటి? సరళ రేఖ పద్ధతి. దీన్నే ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్, ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అని కూడా అంటారన్నమాట అండి. అంటే సమాన వాయిదాల పద్ధతి, సమాన వాయిదాల పద్ధతి. తర్వాత రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్. తర్వాత ఏంటి? రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్, తగ్గుతున్న నిల్వల పద్ధతి, తగ్గుతున్న నిల్వల పద్ధతి. తర్వాత యాన్యుటీ మెథడ్ అంటే వార్షిక పద్ధతి. మనకి ఈ 2 మెథడ్స్ గురించే కావాలి, ఈ మిగతా ఏం అక్కర్లేదండి. తర్వాత అవి సిఏలోను డిగ్రీలోను అవి యూజ్ అవుతాయి అన్నమాట అండి. ఎంబీఏ మనకి ఇంటర్మీడియట్ పరిధికి 2 మెథడ్సే అండి. అర్థమైందండి? అయినా మామూలు చెప్తున్నాను అంతే. యాన్యుటీ మెథడ్ అంటే వార్షిక పద్ధతి. డెఫర్షియేషన్ ఫండ్ మెథడ్, డెఫర్షియేషన్ ఫండ్ మెథడ్ అంటే తరుగుదల నిధి పద్ధతి, తరుగుదల నిధి పద్ధతి అండి. తర్వాత ఇన్సూరెన్స్ పాలసీ మెథడ్, బీమా పాలసీ పద్ధతి, బీమా పాలసీ పద్ధతి. రివాల్యుయేషన్ మెథడ్, పునర్మూల్యాంకన పద్ధతి, పునర్మూల్యాంకన పద్ధతి. తర్వాత డెఫ్లేషన్ మెథడ్ అండి, తగ్గింపు పద్ధతి, తగ్గింపు పద్ధతి. మెషిన్ అవర్ రేట్ మెథడ్, గంటకు యంత్రం రేటు పద్ధతి, గంటకు యంత్రం రేటు పద్ధతి. అదేంటండి, ఇప్పుడు స్ట్రైట్ లైన్ మెథడ్ అని హెడ్డింగ్ పెట్టుకుంటారు. స్ట్రైట్ లైన్ మెథడ్ అని హెడ్డింగ్ పెట్టండి. స్ట్రైట్ లైన్ మెథడ్, స్ట్రైట్ లైన్ మెథడ్. సరే అయితే టుమారో చెప్పుకుందాం. అవుతానే స్ట్రైట్ లైన్ మెథడ్ గురించి, రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ గురించి రేపు చెప్పుకుందాం.